నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా గురించి హైకోర్టుకు వెళ్ళడం ఒక ఎత్తు అయితే, మరి గడిచిన అసెంబ్లీ సమావేశాల్లో ఎవరైతే దొంగ సంతకాలు పెట్టారో వారిపైన యాక్షన్ మొదలవుతుందా అంటే అవుననే చెప్పుకోవచ్చు. మరి ఈ రోజు అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ సమావేశం కావడం, అందులో దొంగ సంతకాలు పెట్టిన వారి గురించి చర్చించడం, మొత్తానికి వైసీపీలో కొందరు ఎమ్మెల్యేలపై అయితే అనర్హత వేటు ఖచ్చితంగా పడుతుంది అన్నట్టుగా కనిపిస్తుంది. మరి ఇదే అంశంపై చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గ గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ఎటు చూసినా సరే వైసీపీకి చెందినటువంటి కొందరు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పదు అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి మేడం. మరి ఈ రోజు సమావేశమైనటువంటి అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ ఎవరైతే గడిచిన అసెంబ్లీ సమావేశాల్లో వచ్చి దొంగ సంతకాలు పెట్టారో వారిపైన ఎటువంటి చర్యలు తీసుకోవాలి అన్నట్టుగా చర్చించినట్టుగా తెలుస్తుంది. మరి మొత్తానికి వైసీపీ నుంచి కొందరు ఎమ్మెల్యేలపై అయితే అనర్హత వేటు తప్పదంటారా? ఏం యాక్షన్ తీసుకోబోతున్నారంటారా? ఏం చెప్తారు? అంటే ఇవాళ మనం ఎథిక్స్ కమిటీ మీట్ అయిందండి. మీట్ అయ్యి ఒక 7-8 ఎమ్మెల్యేలు వైసీపీకి చెందిన వాళ్ళు దొంగతనంగా వచ్చి సంతకాలు పెట్టేసి వాళ్ళు అసెంబ్లీకి హాజరు కాకుండా, అంటే చూడండి కొంతమంది పిల్లలు స్కూల్కి వచ్చి గోడలు దూకి పారిపోతూ ఉంటారు. అట్లా వీళ్ళు ఏం చేస్తున్నారు, వెళ్ళిపోయి జీతభత్యాలు తీసేసుకుంటున్నారు. సో వాళ్ళల్లో ధైర్యమైనా రావాలి. మీకు అర్థమైందా? అంటే జగన్మోహన్ రెడ్డిని ఎదిరించే ఒక ధైర్యం రావాలి. లేదంటే వాళ్ళు రిజైన్ చేసేసేయాలి, లేదు పార్టీని నుంచి వెళ్ళిపోవాలి. ఈ మూడు చేయకుండా దొంగతనంగా వాళ్ళు వచ్చి సంతకాలు పెట్టేసి జీతభత్యాలు తీసుకోవటం అనేది ఎంతవరకు సబబు? దీని మీద ఇవాళ ఎథిక్స్ కమిటీ ఈ అంశం మీద వాళ్ళు చర్చించారు. ఒకటి, వాళ్ళు వచ్చి సంతకాలు పెట్టడం ఒక తప్పు అయితే, వచ్చి సంతకాలు పెట్టేసి అసెంబ్లీకి హాజరు కాకుండా వెళ్ళిపోవడం రెండో విషయం. సో ఈ రెండు అంశాల మీద దృష్టి పెట్టి, అంటే మొన్ననే రఘురామకృష్ణరాజు గారు అన్నారు ఎవరు అసెంబ్లీకి రాకపోయినా అనర్హత వేటు వేస్తామని. సో మరి జగన్మోహన్ రెడ్డిని ఏం చేయాలి అప్పుడు? అంటే ప్రస్తుతం వాళ్ళు ఫస్ట్ ఇప్పుడు దృష్టి పెట్టింది ఎవరైతే దొంగతనంగా వచ్చి సంతకాలు పెట్టి అటెండ్ కాకుండా వెళ్ళిపోతున్నారో అసెంబ్లీకి, వాళ్ళ మీద దృష్టి పెట్టారు. అయితే దృష్టి పెట్టాల్సింది ముందు జగన్మోహన్ రెడ్డి మీద. ఎందుకంటే రాజు ఏ దారిలో వెళ్తే మిగతా వాళ్ళు అదే దారిలో వెళ్తారు, అంతే కదా. మరి రాజుని దండించకుండా మిగతా వాళ్ళని దండించేంటి? దండించడం తప్పని మనం అంటలే, దండించాలి, అందరినీ దండించాలి. అయితే ముందు అసలు పడాల్సిన వాళ్ళ మీద వేటు పడాలి. అయితే దాని మీద జగన్మోహన్ రెడ్డి రకరకాల నాటకాలు ఆడుతున్నాడు. మొన్న సర్వసభ్య సమావేశం పెట్టుకుని నేను ఎమ్మెల్యేగా రిజైన్ చేసేస్తాను, మీరు ఎమ్మెల్యేలు అందరూ రిజైన్ చేసేయండి అంటాడు. అంతకుముందేమో లేదు మిమ్మల్ని నేను అసెంబ్లీకి వెళ్ళొద్దన్నానా అంటాడు. మళ్ళీ ఎంపీలను కూడా రిజైన్ చేయమంటాడు. నేను కడప నుంచి ఎంపీగా పోటీ చేస్తానన్నాడు. ఇవాళేమో సమావేశం పెట్టుకుని ఇవాళేమో ఒక డిజిటల్ బుక్, అంటే రెడ్ బుక్ వర్సెస్ డిజిటల్ బుక్ మొదలుపెట్టాడు. పెట్టి మీలో ఎవరికైనా అన్యాయం జరిగితే వాళ్ళు ఇందులో మెన్షన్ చేయండి, నేను మళ్ళీ ముఖ్యమంత్రిని అయ్యాక వాళ్ళ సంగతి తేలుస్తానంటాడు. మళ్ళీ ఇవాళ నాకు ప్రతిపక్ష నేత హోదా కావాలని వాళ్ళ కేసు వేశాడు. అంటే ఒక గందరగోళం సృష్టిస్తున్నాడు, అంటే కన్ఫ్యూజ్ చేయటానికి. ఇప్పుడు అధికార పక్షాన్ని ఎట్లా వీళ్ళు సజావుగా వెళ్లకుండా చూడాలి అన్న దాని మీద ఉన్నాడు ఆయన. కాబట్టి ఇవాళ మీరు చెప్పినట్టుగా ఈ రెండు అంశాల మీద ప్రతిపక్షాలకు సంబంధించి, అంటే అసెంబ్లీకి రాకుండా ఎమ్మెల్యేలు చేస్తున్న పని మీద ఇవాళ ఎథిక్స్ కమిటీ నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం ఏంటి, ఇప్పుడు ముందు అబ్జర్వ్ చేసి నెక్స్ట్ అసెంబ్లీ సమావేశాలకి వీళ్ళు మీద చర్య తీసుకుంటారు, ఏ రకంగా తీసుకోవాలి అనేది. అయితే ఈలోగా వాళ్ళకి ఏమైనా నోటీసులు పంపిస్తారా, లేకపోతే వాళ్ళకి ఏ రకంగా దీని మీద గైడ్లైన్స్ ఇస్తారు, వాళ్ళకి ఏమైనా చెప్తారా మంచిగా, ఇవన్నీ కూడా తెలియాలి. ఎందుకంటే ఒకసారి తప్పు చేస్తే ఓకే, 2 సార్లు తప్పు చేస్తే ఓకే, 3వసారి కూడా తప్పు చేయకూడదు. కాబట్టి ఇప్పుడు పరిస్థితి ఏంటి అనేది ఇవాళ ఎథిక్స్ కమిటీ నిర్ణయిస్తుంది. అయితే ఈలోగా జగన్మోహన్ రెడ్డి మరి పులివెందుల ప్రజలకు ఏం చెప్పుకుంటాడు, మిగతా నియోజకవర్గాల ప్రజలకు ఏం చెప్తారు ఆయన? అంటే ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలు ఎవరైతే దొంగతనంగా వచ్చి వెళ్ళిపోతున్నారో వాళ్ళ నియోజకవర్గాల్లో మొహం చూపించుకోగలరా? ఇప్పుడు వాళ్ళకి అంత రావాలని ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు ఎదిరించట్లేదు జగన్మోహన్ రెడ్డిని? ఈవెన్ ఇప్పుడు ఆయా నియోజకవర్గాలకి కాకుండా మొత్తం ఆ 11 నియోజకవర్గాలకి సంబంధించి కూడా ప్రజలు ఏంటి, మేము గెలిపించాము, ఎమ్మెల్యే అయ్యారు, మేము గెలిపించిన ఆ ఎమ్మెల్యే దానికి వీళ్ళు జీతభత్యాలు తీసుకుంటున్నారు, ఇప్పుడు దొంగ సంతకాలు పెట్టడం ఏంటని చెప్పి ముక్కును వేలేసుకున్న దాఖలాలు మేడం. మళ్ళీ ఇప్పుడు కూడా మొత్తానికి వాళ్ళు వెళ్లకుండా అసలు ఆ ప్రజలు ఏమనుకుంటున్నారంట? అంటే చాలా తప్పండి ఇది. మీరు నిజంగా ఆలోచించండి. ఒక ఎమ్మెల్యేగా ఎన్నుకున్న వ్యక్తి, ఎమ్మెల్యే అంటేనే
ఒక నియోజకవర్గానికి ఒక పెద్దలాగా. ఒక పెద్ద తప్పు చేస్తే దొంగతనం చేసినట్టేగా దొంగ సంతకాలు పెట్టడం అంటే. అంటే దొంగ సంతకాలు పెట్టేసి మీరు జీతం తీసుకుంటున్నారంటే మీరు ఏమి సందేశం ఇస్తున్నారు ప్రజలు? ఇప్పుడు ప్రజలు అసలు మిమ్మల్ని ఎందుకు వాళ్ళు మీతోటి సజావుగా ఉండాలి? వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని బర్తరఫ్ చేయమని కోరచ్చుగా, వాళ్ళు తిరుగుబాటు చేయొచ్చుగా. నేను అంటున్నది అది. మీరు తప్పు చేస్తూ ఈ తప్పుని మళ్ళీ మీరు మీ నియోజకవర్గాల్లో ఉండే ప్రజలకి, ముఖ్యంగా వైసీపీ వాళ్ళకి మీరు నేర్పిస్తారా? ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి నేర్పించాల్సిన నేర్పించాడు. గంజాయి అమ్మకాలు కావచ్చు, అసలు గంజాయిలో ములిగి తేలేలా కావచ్చు, మత్తు కావచ్చు, తర్వాత కంటైనర్లు వచ్చి అక్కడి నుంచి డబ్బులు అక్రమంగా పంపించటం కావచ్చు, అక్రమ లావాదేవీలు, అన్ని రకాలుగా ఏమేం చెయ్యొచ్చో అన్నీ చేసేసాడు ఆయన. ఇప్పుడు మరి ఎమ్మెల్యేలు కూడా ఈ రకంగా చేస్తే, కొత్తగా ఎన్నికైన వాళ్ళు, పాత వాళ్ళు అందరూ కలిసి, అంటే అసలు మీరు ఆంధ్రప్రదేశ్ని ఏం చేయదలుచుకున్నారు? అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూస్తూ ఊరుకుంటారా? వాళ్ళకి పౌరుషం ఉంది కదా, మరి పౌరుషం ఏమైంది ఇప్పుడు? మామూలుగా ఆంధ్రులు అంటేనే పౌరుషానికి ప్రతీకలు వాళ్ళు. మరి అంత ప్రతీకలైన ఆంధ్రులు ఇవాళ ఈ నియోజకవర్గాల్లో వైసీపీకి చెందిన వాళ్ళు ఎందుకు పౌరుషాన్ని మర్చిపోయి వీళ్ళు గమనున్నారు అని ప్రజలే అనుకుంటున్నారు, అంటే మిగతా నియోజకవర్గం ప్రజలు. కాబట్టి ఏది ఏమైనా ఇవాళ ఈ అంశంలో ఎథిక్స్ కమిటీ కూడా అసలు వాళ్ళని పిలిచి వివరణ అడుగుతారా, లేదు వాళ్ళ మీద ఏ రకంగా చర్యలు తీసుకుంటారు, నెక్స్ట్ టైం వాళ్ళని పిలిచినప్పుడు మొత్తం అన్నీ చూపించి, ఇప్పుడు రిజిస్టర్ తెచ్చుకుని చూశారు వాళ్ళందరూ కూడా. అంటే ఇప్పుడు ఇది కూడా ముఖ్యంగా ముందే డిజిటల్ చేసేసుకోవాలి, లేకపోతే అవి కూడా మాయం చేసేస్తారు. సంతకాలు పెట్టిన పుస్తకాలు కూడా మాయం చేసే దిట్టలు ఉన్నారు. ఇంకొకటి ఏమైందంటే ఇప్పుడు ప్రతి శాఖలోనూ మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇంకా వైసీపీ సానుభూతి పరులు ఉంటూనే ఉన్నారు. గతంలో ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ఈవెన్ పోలీస్ శాఖలో కావచ్చు, చాలా శాఖల్లో ఇంకా వాళ్ళ సానుభూతి పరులు ఉన్నారు, వాళ్ళ కోవర్ట్లు ఉన్నారు. కాబట్టి ఏ విషయాన్ని తేలిగ్గా తీసుకోకూడదు. ముందు వెంటనే ఒక విషయం మీద దృష్టి పెట్టి, అంటే ఇంకా అలర్ట్గా అవ్వాలి. ఇది సరిపోదు. కూటమి ప్రభుత్వానికి ముందుండే టాస్క్లు ఏంటంటే వాళ్ళు ప్రతిదీ ఏమీ లేదు, ఏం జరగదు, అంతా బాగుంది అని అనుకోకూడదు. అనుకోవటం వల్ల ఏమవుతుంది, ఇప్పుడు వీళ్ళు రెచ్చిపోతారు. బికాజ్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అభివృద్ధి ఒకటే కాదు, లేకపోతే పెట్టుబడులు తీసుకురావడం ఒకటే కాదు, ఉద్యోగ కల్పన ఒకటే కాదు, దేనికదే కంపెనీలు తీసుకురావడం ఒకటే కాదు. ఇవన్నీ ముఖ్యంగా వాళ్ళు దృష్టి పెట్టాల్సింది. ప్రతి శాఖలోనూ ఏం జరుగుతోంది, అసలు అపోజిషన్లో ఉండే వాళ్ళ స్టెప్ ఏంటి, వాళ్ళు ఏమి అడుగు వేయబోతున్నారు ముందుకి, ఏ అంశంలో వేయబోతున్నారు, వాళ్ళు రేపు తీసుకోబోయే నిర్ణయాన్ని మీరు ఇవాళ తెలుసుకోవాలి. లేదంటే మాత్రం రాష్ట్రంలో చాలా ఇంకా అక్రమాలు జరుగుతాయండి, అల్లకల్లోలం అవుతుంది. అంటే అన్నీ సజావుగా ఉన్నాయి, ఇప్పుడు వాళ్ళు మనల్ని ఏమీ చెయ్యరు, అంటే ప్రజల్ని ఏమీ చెయ్యరు అని మాత్రం అధికార పార్టీలో ఉండేవాళ్ళు అనుకోకూడదు. వాళ్ళు ఇంకా అలర్ట్ అయ్యి ప్రతి అడుగు ఆచితూచి వేసి ప్రతి వాళ్ళ మీద ఒక నిఘా కన్ను పెట్టాలి, వైసీపీకి సంబంధించిన వాళ్ళ మీద అనేది నా ఉద్దేశం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.